ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో 2011లో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ 2025 20 రోజుల క్రితం 562 మంది గ్రూప్ 1 అధికారులను నేను మా మిత్రులు బట్టి విక్రమార్క గారు నియామక పత్రాలు ఇచ్చే వరకు 15 సంవత్సరాలు గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలు జరగలేదు అని అంటే ఇంతకంటే దుర్మార్గమైన పరిస్థితులు ఎక్కడైనా ఉంటాయా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 22-23 సంవత్సరాల వయసులో తండాల నుంచి గూడాల నుంచి మారుమూల పల్లెల్లో నుంచి ఒక బలమైన ఆకాంక్షను తీసుకొని మీ తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలీ చేసి రూపాయి కూడబెట్టి హైదరాబాద్కు పంపించి అశోక్ నగర్ చౌరస్తాల్లో, దిల్సుఖ్ నగర్ చౌరస్తాల్లో, అమీర్పేట్ చౌరస్తాల్లో కోచింగ్ సెంటర్లలో మిమ్మల్ని చేర్పించి గ్రూప్ 1 అధికారులుగా, గ్రూప్ 2 అధికారులుగా మీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలి అని పంపిస్తే 10-15 సంవత్సరాలు పరీక్షలు నిర్వహించకపోను నిర్వహించిన పరీక్షల యొక్క ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లో పల్లి బఠానీలలాగా అమ్ముతుంటే గుండె పగిలి రోధించిన విద్యార్థుల గురించి ఎప్పుడైనా ఆనాటి పాలకులు ఆలోచన చేసిందా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. 15 సంవత్సరాల సుదీర్ఘమైన గ్రూప్ 1 అధికారుల నియామకాలను ఈ ప్రభుత్వం 20 రోజుల క్రితం దసరా కంటే ముందు నియామక పత్రాలు ఇచ్చింది. వాళ్ళ కుటుంబాలలో దసరా పండుగను ముందుగానే తెచ్చిపెట్టింది. ఈనాడు 5 లక్షలకు పైగా గ్రూప్ 2 ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకుంటే 2 లక్షల పైబడి పోటీ పరీక్షలు రాస్తే అందులోకెళ్ళి 783 మంది ఈనాడు మీరు ఎంపిక అయినరంటే మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈనాడు మిమ్మల్ని అందరినీ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేసే బాధ్యత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకున్నది. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఆనాడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో వాళ్ళు నియమించిన సభ్యులెవరు? ఈనాడు మేము నుంచి నియమించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మీ భవిష్యత్తును నిర్ణయించే సభ్యులకి ఎలాంటి క్వాలిఫికేషన్లు ఒక్కసారి పోల్చి చూడండి. నిర్వహించిన పరీక్షలను చూడండి, వెల్లడించిన ఫలితాలను చూడండి. దీని వెనకాల ఉన్న చిత్తశుద్ధిని, శ్రమని మీరు గుర్తించండి. ఈరోజు మా కోసం కాదు, మీకోసం. మీరు మేము వేరు కాదు, మీరే మేము, మేమే మీరు. నల్లమల అటవీ ప్రాంతంలో నుంచి ఒక మారుమూల గ్రామం నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న నేను ఇక్కడికి వచ్చినా అంటే అందులో మీ శ్రమ ఉన్నది, మీ మద్దతు ఉన్నది. మీరందరూ అండగా నిలబడబట్టి ఒక జిల్లా పరిషత్ మెంబర్గా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, పార్టీ ప్రెసిడెంట్గా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక 15-16 సంవత్సరాలలో ఇక్కడి చేరి ఇవాళ ఈ శిల్పకళ వేదికలో వందలాది మంది అధికారులకు నియామక పత్రాలు ఇచ్చే హోదా వచ్చింది అనంటే మీ తల్లిదండ్రుల ఆశీర్వాదము. మీరు అండగా నిలబడబట్టి గ్రామాలలో మీరే కథానాయకులే నడిపించి మీరే ఒక రేవంత్గా మారి మొన్నట జరిగిన ఎన్నికల్లో మీరు అండగా నిలబడ్డారు. కాబట్టే ఈనాడు ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనని మేము ఏర్పాటు చేసి ఈ సమస్యల్ని పరిష్కరించినాం. ఈ సమస్యను మీ సమస్యగా చూడలే, ఈ సమస్యను మా సమస్యగా, మన సమస్యగా, గ్రూప్ 1 పరీక్షల ఫలితాల పట్ల ఎన్ని రకాల చిక్కులను ఎదుర్కోవాల్సి వచ్చిందో, ఎన్ని రకాల ఆరోపణల్ని, చౌకబారు రాజకీయ విమర్శలను ఎదుర్కొన్నామో మీరు చూశారు. గ్రూప్ 1 ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి 2 కోట్లు 3 కోట్ల రూపాయలు తీసుకున్న ర్యాంక్ వచ్చిన వాళ్ళు అని అంటే ఆ ర్యాంకర్స్ వాళ్ళ ఇంటి పరిస్థితులు చూపించారు. తండ్రులను కోల్పోయి తల్లి లేకపోతే అమ్మమ్మ దగ్గర చదువుకున్న వాళ్ళు మాకు గుడిసెనే లేదు, కోటి అంటే ఎట్లుంటుంది సార్ ఎన్నడన్నా మేము చూసినామా? మా చదువును, మా జ్ఞానాన్ని, మా శీలాన్ని శంకించే అధికారం మీకు ఎవరిచ్చినని వాళ్ళు కంటతడి పెట్టుకున్నప్పుడు నిజంగానే నాకు చాలా ఆవేదన కలిగింది. ఇంత దుర్మార్గమైన పరిస్థితులు ఈరోజు గత పాలకులు కల్పిస్తున్నారు. ఏది ఏమైనా ఈ సమస్యలను పరిష్కరించాలి, చిక్కుముళ్ళను విప్పాలి, చీకటి రోజులు పోవాలి, వాళ్ళ జీవితాలలో వెలుగు నింపాలి అని గ్రూప్ 1 సమస్యను పరిష్కరించి ఇదే వేదికగా నియామక పత్రాలు ఇచ్చిన. వాళ్ళకంటే ముందే మీకు ఇచ్చి ఉండొచ్చు. కానీ గ్రూప్ 2లో ఈనాడు గ్రూప్ 1లో సెలెక్ట్ అయిన వాళ్ళు చాలా మంది సెలెక్ట్ అయినారు. ఒక్కసారి వాళ్ళ గ్రూప్ 2 ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత గ్రూప్ 1 ఇస్తే ఈ ఖాళీలు మళ్ళీ నోటిఫికేషన్కి వెళ్లాల్సి వస్తుంది.
ఎందుకు మొదట గ్రూప్ 1 ఇచ్చినాం. గ్రూప్ 1లో సెలెక్ట్ అయినాక మిగిలిన అన్ని ఖాళీలను ఇవాళ గ్రూప్ 2గా మిమ్మల్ని భర్తీ చేస్తున్నా. అంటే మీకు ర్యాంక్ వచ్చి కూడా ఒకవేళ అందులో ఉన్న వాళ్ళు ఇందులోకి వస్తే మీకు అవకాశాలు కోల్పోతాయి. కాబట్టి మీ అవకాశాలు పోకూడదు. మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తే ఆలస్యం అవుతాయి అన్నారు. మీరు ఎంపిక అవుతారో కారో అని మీ బాధ నా బాధగా ఆలోచన చేసి మొట్టమొదట గ్రూప్ 1 నియామకాలు చేపట్టి ఇవాళ గ్రూప్ 2 నియామకాలు ఇస్తున్నా. మీ తర్వాత గ్రూప్ 3 నియామకాలు ఇస్తా, తర్వాత గ్రూప్ 4 నియామకాలు ఇస్తా. ఇవన్నీ కలిపితే దాదాపుగా 11,000 నియామకాలు. మొదటి సంవత్సరం